హాయ్ హాయ్ చెప్పు. హలో హాయ్ హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ భార్గవ్ సునీత. సో నేనైతే మీ ముందుకైతే ఇంకొక కొత్త వ్లాగ్తో అయితే ముందుకు వచ్చేసాము. సో అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను, అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. అందులో మేము కూడా బాగునే ఉన్నాము. సో మేమైతే ప్రెజెంట్ ఒక బ్లాగ్ లో బయటికి టెంపుల్ వెళ్తున్నాం. సో మరో బ్లాగ్ లోని ఈ రోజు ఎంట్రీ అయ్యాము. సో ఇవాళ టెంపుల్ కి వెళ్ళే వీడియో తీయపోతున్నాం. మీకు ఈ పాటకి అర్థమైపోయి ఉంటుంది, తమిళ చూసి అర్థమైపోయి ఉంటుంది ఎక్కడికి వెళ్తున్నాం అని అనేది. సో నేనైతే ఎప్పటి నుంచో వెళ్ళాలని అనుకుంటున్నాము. పాప పుట్టిన తర్వాత అయితే ఒకసారి అయినా చూద్దామని చెప్పి. సో ఇప్పుడైతే ప్రెజెంట్ మేము అందరం రెడీ అయితే అయిపోయాము. రెడీ అయిన తర్వాత ఇదిగోండి మా కూతురు చూడండి. అమ్మా హాయ్ చెప్పు, హాయ్ చెప్పమ్మా అందరికి. ఫ్లైంగ్ కిస్ ఇచ్చే అందరికి. సో అందరు ఫ్లైంగ్ కిస్ ఇచ్చేసింది, మీరు కూడా తీసేసుకోండి ఫ్లైంగ్ కిస్. సో వెల్ ఇప్పుడైతే మేము ఇక్కడ నుంచి ఈ వీరభద్ర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసి మాకైతే అరౌండ్ 40 to 45 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో వెళ్తూ ఈ టెంపుల్ గురించి ఒక విశేషాలు కానీ అక్కడ ఉన్న బ్లాగింగ్ ఏమైనా ఉంటే మాత్రం కంపల్సరీ షూట్ చేసి మేమైతే ఇంకా రెడీ బ్లాగింగ్ అయితే చేస్తామన్నమాట. అలాగే సునీత కూడా ఏవో కొన్ని కంటెంట్లు క్రియేషన్ చేస్తారని చెప్పి ముందుగా మైండ్లో సెట్ చేసుకుంది. చూద్దాం అక్కడికి వెళ్ళాక ఏమవుతుంది అనేది. అలాంటివన్నీ ఏం లేదు, జస్ట్ ఎంజాయ్ సింపుల్ ఎంజాయ్ చేసి వచ్చి టూర్ లాగ్ ఎలా ఉంటుందో అలాగే చేద్దాం. మా జోష్న పాప అయితే ఫుల్ జోష్లో ఉంది. మా పాప అయితే రెడీ అయిపోయింది. అదే ఫస్ట్ బయటకి ఎక్కడికైనా వెళ్దామంటే ఫస్ట్ మా పాప రెడీ అయిపోతుంది నాకంటే ముందే. సో మా ఈ జర్నీలో అయితే ఈ టూర్ లాగ్లో అయితే మాకైతే ఫస్ట్ ఇదిగోండి పెట్రోల్ బంక్ మాట, ఫస్ట్ ఫ్యూల్ స్టాప్ అంటే లాస్ట్ ఫ్యూల్ స్టాప్. ఈ రోజుకైతే మ్యాక్సిమం 250 కొట్టిస్తాను నేనైతే. పెట్రోల్ సరిపోతుంది మాకు, అప్ అండ్ డౌన్ అయితే సరిపోతుంది. నేను వ్లాగ్ లేక సో నేనైతే 250 రూపీస్ పెట్రోల్ గుర్తించుకున్నాను. సో మేమైతే అనుకోండి పంజాగుట్ట ఫ్లైఓవర్ ఎక్కేసి అయితే వెళ్ళిపోతాం అన్నమాట. ప్రజెంట్ పంజాగుట్ట ఫ్లైఓవర్ ఎక్కేసిన తర్వాత మనము ఫజనగర్ బ్రిడ్జ్ వైపు నుంచి ఫజనగర్ బ్రిడ్జ్ నుంచి బాలనగర్ నుంచి స్ట్రైట్ ఇంకొకటి మాక్సిమం నాకు తెలిసి అయితే 30 కిలోమీటర్స్ ఉంటుంది బాలనగర్ ఎక్స్ రోడ్ నుంచి. అయితే అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని ఇంకా మనం అయితే వీరభద్ర స్వామి టెంపుల్కి వెళ్తాం. అక్కడ నుంచి మెయిన్ రోడ్ నుంచి అయితే ఇంకొక 3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో ఎంజాయ్ ద వీడియో. నేనైతే అక్కడక్కడ మధ్యలో వీడియో తీసుకుంటాను. ఉంది చిన్నది పాయింట్ లాగా వస్తుంది కదా స్టార్టింగ్. సో ఇప్పుడైతే మేమైతే ఎదుగుండి చింతలు వచ్చామట. బయలుదేరిన అరగంట తర్వాత అయితే మేమైతే ఇంకా చింతల దగ్గరికి వచ్చాము. ఇప్పుడిప్పుడే ఇంకా చింతలు దాటుతామట. లైట్గా ట్రాఫిక్ ఉంది. వన్స్ నాకు సురారం దాటేమంటే మాత్రం నేనైతే ఇంకా ట్రాఫిక్ క్రాస్ చేసేసి ఇంకా స్ట్రైట్ ఒకటే రోడ్ మ్యాక్సిమం 60-65 అయితే కొడతాను. మ్యాక్సిమం 60-65, ఇంకా అంతకుమించి బండి మీద నేను ఎక్కువ కొట్టలేను అనమాట. సో ట్రాఫిక్ అయితే ఉంది, సండే రోజున ట్రాఫిక్ అయితే ఉంది, లైట్గా ఉంది ట్రాఫిక్. సో
సో మేమైతే బయలుదేరిన 40 మినిట్స్కి అయితే నేనైతే సురారం దాటేసి ఆల్మోస్ట్ అయితే బాద్రపల్లి ఏరియాలోకి అయితే ఎక్కడవుతున్నా. సో నేను సురారంలో మెయిన్ అయితే 2 పాయింట్లు అయితే చూశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్లారెడ్డి వాడు అయితే అసలు మామూలుగా డెవలప్ చేయట్లేదు. వాడు యూనివర్సిటీ కదా, ఇప్పుడు మల్లారెడ్డి యూనివర్సిటీ కదా, వాడు ఉన్న కాలేజెస్ అసలు మామూలుగా డెవలప్ చేయట్లేదు, ఒక రేంజ్లో డెవలప్ చేసుకుంటున్నాడు. ఇంకా కట్టమేసమ్మ బ్యాక్ సైడ్ అయితే ఇంకోటి ఏదో కొత్తగా ఒక కాలేజ్ కానీ మరి హాస్పిటల్ ఏందో మొత్తానికి అయితే డెవలప్ చేస్తున్నాడు, కన్స్ట్రక్షన్లో ఉంది. సో అదేంటో మీకు తెలిస్తే మాత్రం నాకైతే కంపల్సరీ కామెంట్ అయితే చేయండి. సో మనం అయితే బాద్రపల్లి దగ్గరలో అయితే ఉన్నాము, ఒక 1/2 కిలోమీటర్ దూరంలో అయితే ఉన్నామన్నమాట. దీని తర్వాత అయితే గండిమేసం వస్తుంది. చూద్దాం, నేనైతే గండిమేసం అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ట్రాఫిక్ ఉంటుందని చెప్పి. అది ఇది ఉంటే లేకుంటేనా సో మేమైతే బయలుదేరిన ఒక 45 మినిట్స్కి అయితే ఆల్మోస్ట్ రింగ్ రోడ్ అయితే వచ్చేసి అనమాట. మనకైతే గణపేశం దాటిన తర్వాత అయితే రింగ్ రోడ్ వస్తుందని అందరికీ తెలుసు. సో తెలియని వాళ్ళకి బ్లాగ్లో నేనైతే చెప్తాను అనమాట. స్ట్రైట్ ఆఫ్ ది వే మనకైతే ఇది మెదక్ హైవే రోడ్ అనమాట. నర్సాపూర్ మెదక్ మాట. అంటే గణపేశమ్మ, డుండిగల్, ఏఫోస్ అకాడమీ, బొంతపల్లి, నర్సాపూర్ అండ్ మెదక్. సో మనకు స్ట్రైట్ ఆఫ్ ద రోడ్ ఇది డైరెక్ట్గా మెదక్ హైవే రోడ్లోకి అయితే వెళ్ళిపోతుంది. సో మనం అయితే ఇంకా నెక్స్ట్ ఇదిగోండి డుండిగల్ అయితే వచ్చాము. డుండిగల్ రింగ్ రోడ్ దగ్గర అయితే ఉన్నాము ప్రెసెంట్. సో గండిమేసం నుంచి మనం చూసుకుంటే అయితే మాత్రం గండిమేసం నుంచి ఆల్మోస్ట్ గాగ్లాపూర్ వరకు అయితే మాత్రం మనకైతే ఈ ల్యాండ్ వేలీస్ కానీ చూసుకుంటే మాత్రం రియల్ ఎస్టేట్ దందా మాత్రం అయితే ఒక రేంజ్లో అయితే వెళ్ళింది మాట రియల్ ఎస్టేట్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక 3 years బ్యాక్ అయితే నేనైతే గణమేసం వదిలేసి నేనైతే 3 years అవుతుంది. ఆల్మోస్ట్ 3.5 years అయితే అవుతుంది. ఇంతకుముందు నేను ఈ గాగ్లాపూర్లో ఇక్కడైతే డ్యూటీ చేసేవాడనమాట. ఇంత ఈ 3.5 ఏళ్ళలో ఇంత డెవలప్ అయిందంటే మాత్రము ఎవరైనా ఇన్వెస్ట్ చేసి ఉంటే మాత్రం వాళ్ళైతే ఈ టైంలో అయితే కోటేశ్వరుడు అయ్యి ఉండొచ్చని నేను అయితే అనుకుంటున్నాను అనమాట. సో కట్ చేస్తే మనమైతే వీరభద్ర స్వామి టెంపుల్ రోడ్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ నుంచి అయితే ఒక 1 kilometer చూపిస్తుంది. నేను ఒకప్పుడు ఇవన్నీ చూసినప్పుడు ఇక్కడ పచ్చని పొలాలు ఉండేవి. సో ఇప్పుడు పొలాల బొద్దు ఇల్లులు వచ్చినాయి. ఎంట్రన్స్ అయితే వచ్చేసాము వీరభద్ర స్వామి టెంపుల్ గుడి దగ్గరికి. శివుడు 2 side హెడ్ ఉందండి. టెంపుల్ అయితే చూడడానికి పెద్దగా బాగుంది. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వన్స్ అగైన్. సో రైట్ నో ప్రెజెంట్ నేనైతే ఇదిగోండి వీరభద్ర స్వామి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం కదా, ఇదిగోండి. సో అలాగా ఫ్యామిలీతో కలిసి అలా సండే ఏదో ఒక టెంపుల్కి వెళ్దామని చెప్పి మేమైతే డిసైడ్ అయ్యమాట. సో మేమైతే బొంతపల్లిలో ఉన్న వీరభద్ర స్వామి టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. ఇది ఆల్మోస్ట్ 700 years బ్యాక్ ఒకప్పుడు చోళులు కాకతీయుల టైంలోని ఈ టైం మాట ఇది. ఆ టైం మనకి ఈ బొంతపల్లి ఈ వీరభద్ర స్వామి టెంపుల్ ఏదైతే ఉందో మనకైతే ఎంట్రన్స్లో అయితే ఫస్ట్ అయితే మనకైతే ఇదిగోండి నందీశ్వరుడు అయితే కనబడతాడు. మనకి నందీశ్వరుడు తర్వాత అయితే మనకి 2 వైపులు ఉన్న శివుడు బొమ్మ అయితే మనకు కనబడతాడు మాట. ఇదిగోండి ఇలాగా 2 వైపులు మనకు కనబడతాడు శివుడు. ఇదిగోండి చూసారు కదా, ఇలా 2 వైపులా కనబడతాడు. ఇదిగోండి రెండు వైపులు తల కనబడతాడు. మనకు ముందేమో నందీశ్వరుడు ఉంటాడు. దాని పక్కనే మనకి ఎడమ వైపుగా అయితే చూసుకుంటే మాత్రం ఇది ఒకటే రథయాత్ర మాట. రథయాత్ర బండి మాట. ఇది ఊరేగింపు రథయాత్ర ఇది. సో మనకైతే ఇది సంవత్సరంకి ఒకసారి జాతర టైంలో అయితే ఊరేగింపు టైంలో అయితే మనకి ఇది ఊరంతా బొంతపల్లి ఊరంతా తిప్పుతారన్నమాట ఆ టైంలో అయితే మాత్రం. సో ఇలా ఉంటుంది మనకైతే. పైన ఇంకొకటి చిన్నది ఏదో గోపురం లాగా ఉండాలి కానీ అక్కడ అది మిస్ అయినట్టుంది, మరి అలాగే ఉంటుందో తెలీదు. రథయాత్ర బాగుంది. ఊరు బయట మనకైతే ఇదిగోండి నందీశ్వరుడితో రాగానే మనకి నందీశ్వరుడితో ఎంట్రన్స్ ఉంది చూడండి, అదైతే ఇంకా చాలా బాగుంది. సో ఏమంటున్నా చూసినమ్మా, ఎందుకు అలాగా? ఈ వీరభద్రుడు స్వామి టెంపుల్ ఎంట్రన్స్లో అయితే మనకైతే నందీశ్వరుడు అయితే ఉంటాడు. ఇక్కడ ఒక నందీశ్వరుడు, ఇదిగోండి ధ్వజస్తంభం తర్వాత మనకైతే శివలింగము, తర్వాత మళ్ళీ ఇంకొక నందీశ్వరుడు, ఇదిగోండి ఇంకొక నందీశ్వరుడు. సో ఇలా ఉంటుంది. ఇదిగోండి మా జ్యోత్స్న అయితే ఎరుగో చూసారు కదా, శివలింగంకి జే చేస్తుంది. జ్యోత్స్న పైనుంచి చేసి దండం పెట్టి జే చేయి ఇప్పుడు.
ఏం కరవలసిందా, అవి ఏం చెయ్యవు. ఒక అటు వెళ్ళిపోయింది అది కోతి. ఎం ఫర్ మంకీ. సో లోపల అయితే ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. ఫస్ట్ అయితే నేనైతే దర్శనం చేసుకున్న తర్వాత అయితే టెంపుల్ అవుట్లుక్ కంప్లీట్ వ్లాగ్ అయితే మీకు చూపిస్తాను అనమాట. అది మ్యాక్సిమం 10 minutesలో అయిపోద్ది. పద. సో టెంపుల్ యొక్క గురించి చూసుకుంటే మాత్రం మనకైతే ఇది 700 years బ్యాక్ ఒకప్పుడు. 700 years ఇట్రా 700 years బ్యాక్ టెంపుల్ అనమాట ఇది. కాకతీయుల రాజుల టైంలో అయితే మనకైతే ఈ టెంపుల్ అయితే వెలిసిందన్నమాట ఈ టైంలోని. సో అప్పటి నుంచి ఇక్కడ ఉన్న ఊరు ప్రజలు చూసుకుంటూ మంచిగా ఈ టైంలో తీసుకొని వచ్చారు. సో కంప్లీట్ ఇలా ఉంటుంది లుకింగ్. సో మనకైతే వీరభద్ర స్వామి టెంపుల్ వెనకాల అయితే అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. సో మేమైతే దర్శనం చేసుకున్న తర్వాత అయితే ఇదిగోండి ఇక్కడ కుంకుమార్చన చేస్తారు. ఒకటేసారి 8 మంది అయితే కూర్చొని ఇక్కడ కుంకుమార్చన చేసుకోవచ్చు. మనకి పంతులు గారు అయితే చెప్తుంటారు, కమెంట్స్ చెప్తుంటారు అన్నమాట. సో కమెంట్లో ఆ టైంలో మనం అయితే ఇదిగోండి ఇక్కడ మొత్తం అంతా కుంకుమార్చన శ్రీ విష్ణు చక్రం అన్నమాట ఇది. ఈ విష్ణు చక్రం మీద మొత్తం కుంకుమార్చన చేస్తూ ఉంటారు. మళ్ళీ 3 సార్లు కొట్టు, 3 సార్లు ఇంకోటి. అదిగోండి మనకైతే అమ్మవారి టెంపుల్ అయితే తిరుగులో కంప్లీట్గా లుక్ అయితే తిరుగుండి ఇలా ఉంటుంది. సో ఈ టెంపుల్ యొక్క మెయిన్ ఏం విశేషం ఏంటంటే, మెయిన్ హైలైట్ ఏంటంటే ఇక్కడ పెళ్లి కాని వాళ్ళు వచ్చి మొక్కు తీర్చుకుంటే త్వరగా పెళ్ళి అవుతుందని చెప్పి ఇది ఒక మూఢనమ్మకం అన్నమాట. ఇక్కడ ఫస్ట్ అదే నమ్మకం అన్నమాట. ఎలా సునీతకి కళ్ళద్దాలు బాగా సెట్ అయ్యాయి ఫస్ట్ అది. సో టెంపుల్ ఎంట్రన్స్ అయిన వెంటనే మనకైతే లోపల కొంచెం ఒక 20-30 meters దూరంలో అయితే మనకైతే వీరభద్రుడి స్వామి టెంపుల్ అయితే దర్శనం ఇస్తుంది. ఇదిగోండి ఇలా లోపలికి ఎంట్రన్స్ అవ్వాలి. నేనైతే ఫస్ట్ టైం చూద్దాం ఎలా ఉంటుందో. సో మన వీరభద్ర స్వామి టెంపుల్ అయిపోయిన తర్వాత అయితే ఇది ఉంది కదా, యాక్చువల్లీ దీన్ని ఏమంటారో నాకు తెలీదు. నాకైతే కరెక్ట్గా తెలీదు. ఒకటి మాత్రం ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పారన్నమాట, ఇక్కడ ఏదైనా మొక్కు కోరుకొని మన 2 చేతులు అలా పెడితే, 2 మొక్కులు ఏదైనా కోరుకున్నాం అనుకోండి, అలా 2 చేతులు పెట్టి మనం మొక్కు కోరుకుంటే మాత్రం మనం అయితే మన చేతులు అలాగా స్లైట్గా మూవ్ అవుతుందని చెప్పి మన నమ్మకం అన్నమాట. చూద్దాం, నేను కూడా మొక్కు కోరుకుంటాను. కళ్ళు మూసుకోవాలి జోష్న. మా ఆయన అయితే ఏదో కోరేసుకొని చేయి పెట్టారు, మొక్కుకుంటున్నారు. కాయిన్స్ పెట్టేది లేదు, కాయిన్స్ ఇక్కడ పెట్టరు. ఇక్కడ 2 చేతులు అలా పెట్టుకొని మొక్కుకుంటే ఏదైనా జరుగుతుందని చెప్పి ఇక్కడ వీళ్ళు నమ్మకం అన్నమాట. ఇక్కడ అంటే వీరభద్రుడు స్వామి కనుకరిస్తాడని నమ్మకం ఇక్కడ. సో చూద్దాం. సో యాక్చువల్లీ చేతులు అలా పెట్టారు కదా, పెట్టిన చోటే చెయ్యి అలా పెట్టి కదిలిందనుకోండి, స్లైట్గా మూవ్ అయినా సరే మనకి వీరభద్రుడు స్వామి ఆశీస్సులు దొరుకుతాయని అని అర్థం, కోరిక తీరుతుందని అర్థం. సో మా జోష్న కూడా ఇరుగొండి చూడండి, వీరభద్రుడు స్వామిని అరగొండి ఇక్కడ నుంచి చూస్తుందన్నమాట. దివ్య దర్శనం అని అంటారు. జోష్న చూడు, కనబడుతున్నారా వీరభద్ర స్వామి? ఇక్కడ నుంచి కనబడుతుంది, క్లియర్గా కనబడుతుంది. నాకు ఇరుగొండి ఇక్కడ కనబడుతుంది. సో వీరభద్రుడు స్వామి టెంపుల్ అయితే ఇరుగొండి మనకైతే ఇరుగొండి ఇలా ఉంటుంది. టెంపుల్ లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు అయితే ఆల్మోస్ట్ నేనైతే ఒక 10 సంవత్సరాల క్రితం అయితే వచ్చాను. 10 సంవత్సరాల క్రితం ఇలా వచ్చినప్పుడు అయితే ఇరుగొండి ఇలా ఉంది టెంపుల్. ఇదైతే వినాయకుడి స్వామిది. మా జోష్న అయితే ఫస్ట్ వచ్చేస్తుంది వినాయకుడి దగ్గరికి. అయితే తలుపు వేయకూడదు అమ్మా. జే దండం పెట్టు. అది ముందుకెళ్ళాలి. సో ఇది వీరభద్ర స్వామి పక్కన మనకి ఎడం వైపు అయితే వినాయకుడి స్వామి అయితే ఉంటుంది.
వీరభద్ర స్వామి టెంపుల్ వెనకాల అయితే మనకైతే అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది. సో ఈ అమ్మవారి టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే ఇదిగోండి ఇలా లోపలికి ఇదిగోండి ఇలా వెళ్ళాలి. దా ఇటెళ్ళు. సో వీరభద్ర స్వామి టెంపుల్కి అయితే మనకైతే ఎంట్రన్స్ వచ్చిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత అయితే ఇలా ఉంటుంది మొత్తము. ఇదిగోండి మొత్తం లోపల అయితే ఇదిగోండి ఇలా ఉంటుంది. ఎవరెవరు కట్టించారు, ఏంది, ఎవరు డెవలప్ చేశారు అని చెప్పి మనకైతే ఇక్కడ లిస్ట్ ఆఫ్ పేర్లు అయితే ఉన్నాయన్నమాట. 2019లో ఆ టైంలో అయితే దీని అయితే డెవలప్ చేశారు. సుమారు 60 లక్షలు పెట్టి అయితే హిట్రో డ్రగ్స్ వారు అయితే కట్టించారు. పడమటి రాజగోపురం నుంచి దక్షిణ రాజగోపురం కలుపుకొని మొత్తము పార్థసారథి రెడ్డి గారు హిట్రో చైర్మన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మాట. సో మొత్తం మ్యాక్సిమం అయితే హిట్రో కంపెనీస్ అయితే వాళ్ళు డెవలప్ చేశారు. అండ్ అక్కడ ఉన్న ఊరోళ్ళు కూడా మనకి పెద్దలు కలుపుకొని మొత్తం అయితే టెంపుల్ని డెవలప్ చేశారు. సో ఇదిగోండి ఇక్కడైతే ఇదిగోండి మీరు చూస్తే మీకు కనబడుతుంది. ఏంటంటే ఇంత పెద్ద టెంపుల్, ఇంత మంచి ఫ్రీ ఆఫ్ ఏరియా ఉంది, ప్రశాంతమైన వాతావరణం అన్నమాట. ఇంత ప్రశాంతమైన వాతావరణంలో వీరభద్ర స్వామి వారి దేవస్థానం యొక్క కళ్యాణ మండపం ఇక్కడ ఉన్నది, రాజగోపురం ఇక్కడ ఉన్నది, సత్యనారాయణ స్వామి మండపం, ఇది యాక్చువల్లీ సత్యనారాయణ స్వామి మండపం అన్నమాట మొత్తము. నాకు ఎంత బాగా నచ్చిందో అసలు. ఫ్రీ ఉంది, ఇరుకుగా ఏం లేదు. నేను చాలా టెంపుల్స్ చూసాను, మ్యాక్సిమమ్ 10% కొంచెం ఇలాగ ఫ్రీగా ఉంచుకుంటారు. అందులో వన్ ఆఫ్ ది టెంపుల్ ఇది ఒక్కటి మాట. చూడండి ఎంత ఫ్రీగా ఉన్నదో, నాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి ఎంత ఫ్రీగా ఉన్నదో టెంపుల్ మాత్రం. చుట్టూరు ఒక 2 రౌండ్లు వేస్తాను. అండ్ ఇక్కడ మనకి రూమ్స్ కూడా ఉన్నాయి, టెంపుల్ యొక్క రూమ్స్ మాట ఇవి. బయట కూడా రూమ్స్ ఉన్నాయి, చాలామంది రూమ్స్ తీసుకొని మనం చూస్తారు. సో ఇక్కడ చైర్మన్ వాళ్ళవి, డైరెక్టర్ వాళ్ళవి, అద్దాల మండపం కూడా ఉన్నది. అక్కడైతే అనుకోండి అక్కడ అద్దాల మండపం ఉంది. అండ్ టెంపుల్కి యొక్క వాటర్ ట్యాంక్ మాట ఇది పూర్తిగా మొత్తం టెంపుల్ యొక్క వాటర్ ట్యాంకు. ఇదైతే బ్యాక్ సైడ్ వచ్చేసి మనకైతే రాజగోపురం, దక్షిణ రాజగోపురము. అండ్ చూసారు కదా అమ్మవారి టెంపుల్ దగ్గర మనకైతే ఇదిగోండి ఆర్కిటెక్చర్ ఎలా ఉందో చూడండి అమ్మవారిది. నాకు చాలా బాగా నచ్చింది, ప్రశాంతత దొరికింది. సో టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి మన ఫ్రంట్కి వెళ్తే మాత్రం ఇదిగోండి ఇలా ఉంటుంది. సో అక్కడ మీకు కనబడుతుంది వచ్చేసి అది వీరభద్ర స్వామి గుడి టెంపుల్. ఇది వచ్చేసి మనకైతే దక్షిణంలో వీరభద్ర స్వామి టెంపుల్ వెనకాల మనకైతే అమ్మవారి టెంపుల్ మాట. ఇదిగోండి ఇక్కడ కూడా ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. సరస్వతి లక్ష్మి, ఇంకా 2 గోమాత, ఇలా ఉన్నాయి టెంపుల్స్. నాకు యాక్చువల్లీ ఎక్కువ తెలీదు. సో టెంపుల్ చూసారు కదా, నాకైతే ఇది ఆల్మోస్ట్ ఒక 700 ఇయర్స్ బ్యాక్ అయితే టెంపుల్ మాట ఇది. సో నాకైతే ఎంత బాగా నచ్చిందంటే, ఇంత పెద్ద ఫ్రీ ఆఫ్, నాకు ఏం చెప్పలేకపోతున్నా, ఎంత ఫ్రీ ఉందంటే అంత ఫ్రీ ఉంది ఇక్కడ ఈ టెంపుల్ మాట. చాలామంది డొనేషన్స్ చేశారు ఈ టెంపుల్కి సంబంధించి. హిట్రో డ్రగ్స్ కాదు, ఇక్కడ ఉన్న చుట్టుపక్కల అయితే ఎన్ని ఫార్మసీ కంపెనీస్ ఉన్నాయో, బల్క్ డ్రగ్ కంపెనీస్ ఉన్నాయో, వాళ్ళందరూ చందలేసి టెంపుల్ని బాగా డెవలప్ చేశారు. ఏమేం చూసినా చందమామ కనబడిందా? చూసినా చందమామ ఏది చందమామ ఏది? ఇందాక అక్కడెక్కడ బాలనగర్లో కనబడిందాను, ఇప్పుడు ఏది చందమామ ఏది? మా జోష్ను చూస్తే చాలా అందరూ ఎత్తుకోవాలనిపిస్తారు, అందరితో ఆడుకోవాలనిపిస్తుంది. తను కూడా అందరూ ఫ్రీగా మూవ్ అయిపోతుంది. జోష్ను అందరితో ఫ్రీగా మూవ్ అవుతుంది. బాయ్ చెప్పు, ఇగో బాయ్ చెప్పు, సెకండ్ ఇచ్చి బాయ్ చెప్పు. ఉమ్మ ఇచ్చే అందరికి. అదిగో చూడు అన్నయ్యలు కూడా ఇస్తున్నారు. అదిగో ఫ్లైంగ్ కిస్ ఇచ్చి, అది అక్కకి, అక్కకి ఇవ్వలే ఫ్లైంగ్ కిస్. ఫస్ట్ మేము వచ్చినప్పుడు అయితే మేము 4:30కి అరౌండ్ 4:30కి అలా టైంలో వచ్చాము. 4:30కి వచ్చి పాపకి అన్నం పెట్టి మేము లైట్గా తినేసి లోపలికి అయితే ఎంటర్ అయ్యాము. అప్పుడైతే ఎవ్వరు లేరు అరౌండ్ 4:30కి టైంలో. జస్ట్ ఇలా 5 క్రాస్ అయిందో లేదో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలామంది వచ్చేసారు. 5 o'clockకి చూడండి ఎంతమంది వచ్చారు. పిల్లలు చూడండి, ఆ రెడ్ కలర్ డ్రెస్ పిల్లోడు వేసుకున్నాడు కదా, అలా దేవుడు దండం పెట్టుకున్నాను అంటే పడుకొని దండం పెడుతుంటే మా జోష్న కూడా చూడండి పడుకొని దండం పెడుతుంది. అరగండి అమ్మ చేస్తున్నావా? ఆ పిల్లోడు ఎలా చేస్తే మా జోష్న కూడా అలాగే చేస్తుంది. అది గుడ్ గర్ల్.
సో ఈ టెంపుల్ అయితే మనకైతే హైదరాబాద్ నుంచి అయితే సుమారు 35 కిలోమీటర్స్ నుంచి 40 కిలోమీటర్స్ అయితే ఉంటుందన్నమాట. హైదరాబాద్ నుంచి 35 కిలోమీటర్స్ దూరంలో ఉన్న బొంతపల్లి గ్రామం తర్వాత అంటే మనకి ఆల్మోస్ట్ నర్సాపూర్ రోడ్లో అయితే ఈ నర్సాపూర్ రోడ్లోని గండిమైస ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే మాత్రం సురారము, జీడిమెట్ల, సురారం, గండిమైసమ్మ, డుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ దాటిన తర్వాత వెంటనే మనకైతే బొంతపల్లి అనే ఒక గ్రామం వస్తుంది. ఆ గ్రామం నుంచి మనం అయితే ఎడమవైపుకి తీసుకొని స్ట్రైట్గా ఒక 3-4 కిలోమీటర్స్ వస్తే మనకైతే ఈ టెంపుల్ అయితే దర్శనం ఇస్తుంది అన్నమాట. సో ఈ ఆలయంలో ప్రధానం మనకి 2 గుళ్ళు అయితే ఉంటాయి. ప్రధానమైతే ఒకటైతే వీరభద్రుడు స్వామి, దాని తర్వాత భద్రకాళీదేవి అయితే ఉంటారన్నమాట. సో వీరభద్రుడు స్వామి అందరికీ తెలిసిందే, శివునికి ఉగ్రరూపం వీరభద్రుడు స్వామి అని మనం పిలుస్తూ ఉంటాము. అలాగే ఈ బొంతపల్లి గ్రామానికి అయితే ఈ ఇద్దరు దేవతలు, ఈ వీరభద్ర స్వామి అండ్ భద్రకాళీదేవి అయితే గ్రామ రక్షకుడుగా అయితే ఉంటారన్నమాట. అది ప్రజెంట్ అయితే. అండ్ స్టోరీలోకి వస్తే మాత్రం ఇది కాకతీయ యుగంలో నాట్లో టెంపుల్ అని మాత్రమని అని అంటారు. కాకతీయ యుగంలో మాత్రం ఈ టెంపుల్, కాకతీయ యుగం ముందా లేదా తర్వాత అనేది కరెక్ట్గా అయితే తెలీదు, కానీ ఆ కాలంలోనే అయితే అందరూ చెప్పుకుంటారు. ఆ కాలంలోనే ఇక్కడ వీరభద్రుడు స్వామి అవతారం ఎత్తాడని చెప్పి అని అంటూ ఉంటారు అందరూ. మనకి ఒక గొర్రెల కాపరి వారు ఉండేవారు. ఆ గొర్రెలు కాచుకుంటూ ఉండగా మనకైతే ఒక వీరభద్రుడు స్వామి వచ్చి నాకు ప్రశాంతమైన ఒక చోటుకి తీసుకొని వెళ్ళి నేను కొద్దిసేపు సేద తీరుతానని చెప్పి తీసుకొని వెళ్తాడు. తన భుజం మీద గొర్రెల కాపరి తన భుజం మీద ఎక్కించుకొని ఈ బొంతపల్లి గ్రామం దగ్గరకు అయితే వస్తారు. అలసట ఒక ఊర్లోకి వచ్చి బొంతపల్లి గ్రామంలోకి వచ్చి ఈ ఊర్లో అయితే ఇక్కడ స్థిరపడతారు. సో వీరభద్రుడు స్వామికి ఈ ప్రదేశము, ఈ స్థలం బాగా నచ్చి నన్ను ఇక్కడే స్థాపించండి, నన్ను ఇక్కడే ఉంచండి అని చెప్పి వెనకకు తిరగకుండా గొర్రెల కాపరిని వెళ్ళిపోమని చెప్తాడు. కానీ స్వామివారిని వీరభద్ర స్వామిని కిందకి దించి వెనకకు తిరగకుండా కొంచెం దూరం వెళ్ళగా ఒక 10 అడుగులు వేస్తుండగా ఆయన వెనకలు చూసేసరికి ఆయన రాయిలాగా మారిపోతాడు. సో ఇది వీరభద్రుడు స్వామి ఆలయ చరిత్ర. అలాగా ఇక్కడ రాయిలాగా మిగిలిపోయారు. సో ఇక్కడ టెంపుల్కి అయితే మెయిన్ అయితే దేని గురించి వస్తారంటే ప్రతి ఒక్కరు టెంపుల్కి వచ్చేది మొక్కులు తీర్చుకోవడం కోసము, దేవుడు చూడడం కోసం అయితే వస్తారన్నమాట. సో ఇక్కడ ఈ టెంపుల్కి ప్రత్యేకత ఏంటంటే ఓన్లీ యొక్క టెంపుల్కి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ సంతాన ప్రాప్తి రస్తు, సంతానం కలగకపోతే ఇక్కడ భద్రకాళి దగ్గరకు వచ్చి మన ఆ కుంకుమార్చన చేస్తారు కదా, ఆ కుంకుమార్చన చేసిన తర్వాత సంతాన ప్రాప్తి రస్తు దొరుకుతుంది అని చెప్పి వాళ్ళు ఇక్కడ నమ్మకము. అలాగే మనకి సంతాన ప్రాప్తి రాస్తే ఇక్కడ వివాహం అవ్వకపోతే పెళ్లి కాని అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వివాహం వచ్చి మొక్కు కోరుకుంటే ఇక్కడ వివాహం అవుతుందని చెప్పి అదొక నమ్మకం ఇక్కడ. అలాగే ఉద్యోగం లేకపోయినా సరే ఈ మూడు మెయిన్ అట, అందుకు ఇక్కడ టెంపుల్కి అయితే వస్తారు. ఈ టెంపుల్ యొక్క టైమింగ్స్ చూసుకుంటే మాత్రం మనకైతే ఇది మార్నింగ్ 5 o'clock నుంచి ఓపెన్ అయ్యి 12 o'clock వరకు అయితే ఉంటుంది. మధ్యలో మళ్ళీ 2 hours బ్రేక్ అయితే ఉంటుంది. 2ంటికి కానీ లేదంటే 4ంటికి ఓపెన్ అయ్యి రాత్రి 7-7:30 వరకు అయితే మనకైతే ఇక్కడ టెంపుల్ ఓపెనింగ్ అయితే ఉంటుంది. మిట్ట మధ్యాహ్నం టైంలో వీకెండ్స్లో అయితే మనకైతే మిట్ట మధ్యాహ్నం అయితే ఓపెన్ ఉండదు. సాటర్డే సండే మాత్రం అయితే కంపల్సరీ మనకైతే మధ్యాహ్నం ఓపెన్ అయిపోతుంది. 3 o'clock అయితే ఓపెన్ అవుతుంది. బట్ మార్నింగ్ టైంలో మాత్రం 5 to 12 o'clock వరకు ప్రతిరోజు అయితే ఉంటుంది అన్నమాట. సో ఇది టెంపుల్ యొక్క టైమింగ్స్ అయితే. ప్రెజెంట్ అయితే ఇప్పుడు 6 అయితే అవుతుంది టైము, 10 నిమిషాలు తక్కువ 6. మనకైతే ఇక్కడ ఇంకొక గంట ఉంటుంది. గంట అయిన తర్వాత అయితే ఇంకా ఈ టెంపుల్స్ మూసేస్తారు. మళ్ళీ రేపు మార్నింగ్ 5 o'clock అయితే ఓపెన్ చేస్తారు. సో టెంపుల్ దాటిన తర్వాత మనం మొత్తం ప్రదక్షిణ అయిపోయిన తర్వాత అయితే మనకైతే ఇదిగోండి ఎక్కడి నుంచి అయితే ఎంట్రన్స్ ఇచ్చామో మళ్ళీ అక్కడి నుంచే మళ్ళీ మనం అయితే బయటకు అయితే వచ్చేస్తున్నమాట. ఇదిగోండి ఇలాగా జోస్నా బాయ్. సో ఇక్కడైతే మనకి ఎప్పుడైతే జాతరలు ఇక్కడ బొంతపల్లి ఈ టెంపుల్ యొక్క జాతర ఎప్పుడైతే జరుగుతుందో మనకైతే ఇక్కడ అగ్నిగుండం వేస్తారు. సో ఈ అగ్నిగుండం ద్వారా అందరూ నడుచుకొని అవతల వైపుకి అయితే వెళ్ళిపోతారు. ప్రెజెంట్ ఇప్పుడైతే ఏం లేదు కాబట్టి ఇలా నార్మల్గా ఉంది. బట్ నార్మల్గా అయితే మనకైతే ఇక్కడ నుంచి అయితే అగ్నిగుండంలో అయితే నడుచుకొని ఇక్కడ దాకా వచ్చేస్తారు. ఇలాగా ఇప్పుడేం లేదు జాతర టైంలోనే ఉంటుంది. సో కంప్లీట్గా మనకైతే టెంపుల్ అయితే తిరగండి ఇలా ఉంటుంది. కంప్లీట్గా లుక్ అయితే తిరగండి ఇలా ఉంటుంది. నాకైతే బాగా నచ్చింది. సో ఇది ఈరోజు టూర్ అయితే, ఈరోజు మా సండే టూర్ మేము వీరభద్ర స్వామి టెంపుల్కి అయితే ఇదిగోండి ఇలా వెళ్ళామన్నమాట. సో ఒక మంచి టైం చూసుకొని అయితే ఈవినింగ్ టైంలో అయితే వచ్చాము. సడన్గా అనుకున్నాము. అండ్ ఎందుకు ఊరికైనా చెప్పి చాలామందికి యాక్చువల్లీ ఎక్కువ లేవు యూట్యూబ్లో అయితే మనకైతే దీనికి సంబంధించి అయితే ఎక్కువ వీడియోస్ అయితే లేవు, ఓన్లీ షార్ట్ వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట. సో నేనైతే యూట్యూబ్ వీడియో చేసి మీకైతే మొత్తం ఎడిటింగ్ చేసి అయితే నేను ఒక వ్లాగ్ క్రియేట్ చేద్దామని చెప్పి నేనైతే స్టార్టింగ్ ఇంటికాడ నుంచి, అందుకనే ఇంటికాడ నుంచే నేను స్టార్ట్ అయినప్పుడే మీకు వ్లాగింగ్ స్టార్ట్ చేసి ఎండింగ్ వరకు. ఇదిగోండి ఈ బండి మీద అయితే వచ్చనమాట. ఇదిగోండి సైన్ బండి మీద అయితే గత
5 సంవత్సరాల నుంచి 5 6 ఎందుకు 5 ఇయర్స్ రేపటితో గత 4.5 ఏళ్ళ నుంచి అయితే ఇది మమ్మల్ని మోస్తుంది. 4.5 ఏళ్ళు అవుతుంది. రేపు సెప్టెంబర్ వస్తే ఇది దగ్గరగా దీనికి 5 ఇయర్స్ అయితే అయిపోతుంది. రేపు సెప్టెంబర్ 21st ఆర్ మేబీ 15th అనుకుంటా నేను ఈ బండి తీసుకుంది. ఆ టైంలో అయితే మనకి 5 ఇయర్స్ కంప్లీట్ అయితే అయిపోతుంది. మొదటిసారి వచ్చా కదా సునీత వీరభద్ర స్వామి టెంపుల్కి తెలంగాణలో. ఎలా అనిపించింది నీకు ఈ టెంపుల్? బాగుంది, చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది. ఒకసారి దసరా టైంలో ఒక టెంపుల్ వెళ్ళాం చూడండి, వైట్గా ఉంది. ఆ టెంపుల్ గుర్తుకొచ్చింది లోపలికి. ఎక్కడ? ఏ దసరా? అక్కడ అప్పుడు. సో ఆ టెంపుల్ పేరు గుర్తులేదు. ఇప్పుడు కూడా ఇక్కడ లోపల ఎంట్రీ అయితే అలా ఉంది, పీస్ఫుల్గా బాగుంది. జనాలు కూడా ఎవరు లేరు, ఒక 10, 15, 20, 30 మెంబర్సే ఉన్నారు అంతే. కానీ చాలా ఖాళీగా, ప్లేస్ అయితే చాలా పెద్దగా ఉంది, బాగుంది. మేము ఇక్కడితో అయితే మేము వ్లాగ్ ఎండింగ్ అయితే చేసేస్తున్నమాట. మళ్ళీ మేము ఇంటికి వెళ్ళడం అనమాట. ఒకవేళ ఏదైనా కంటెంట్ ఉంటే మాత్రం నేను కంపల్సరీ మళ్ళీ షూట్ చేస్తాను. వెళ్ళే దారిలో ఏదైనా ఉంటే షూట్ చేస్తాను. సేమ్ లేదు కంటెంట్ లేదంటే మాత్రం నేను ఇక్కడతో అయితే వ్లాగ్ అయితే ఎండింగ్ చేసేస్తున్నాను అనమాట. సో దిస్ ఈజ్ భార్గవ్ సునీత షైనింగ్ ఆఫ్ ఫ్రమ్ వీరభద్ర స్వామి టెంపుల్ బొంతపల్లి. బాబాయ్, మళ్ళీ ఇంకొక వ్లాగ్తో కలుద్దాం. సీ యూ, బాబాయ్, టాటా. చెప్పు. ఇక జ్యోత్స్న కూడా అందరికి టాటా చెప్తుంది. మరి చెప్పండి టాటా అందరూ. అమ్మ చెప్పమ్మా, టాటా చెప్పి.